ప్రస్తుత సమాజంలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్షిప్స్ సరిగ్గా ఉండట్లేదు. చాలా డివోర్స్ కేసులు వస్తా ఉన్నాయి. మీ ఒపీనియన్ ఏంటి అనేది చాలా మంది అడిగినటువంటి క్వశ్చన్. సరే, వైఫ్ హస్బెండ్ రిలేషన్షిప్ కాసేపు పక్కన పెడతాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు అనుకోండి. మీ మేనేజర్ గాడు ఉంటాడు ఒకడు, వాడు ఎదవా అని తెలిసినప్పటికీ కూడా వాడు ఏదో పని చెప్తాడు. పని చెప్పినప్పుడు ఎస్ సార్, ఓకే సార్, చేసేస్తాను సార్, అయిపోతుంది సార్, ఇంకా ఒక అర్ధగంట ముందే చేయాలా సార్, ఓకే సార్ చేద్దాం సార్. రాత్రి ఇంటికి 1 గంట లేట్ అయినా కూడా సరే వాడి దగ్గర అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి వాడికి పని చేసి పెట్టి వస్తున్నాం. అది ఒక కేసు. ఇంకో కేసు తీసుకుందాం. బిజినెస్ చేసేవాళ్ళు, వాడు కస్టమర్ ఎవడో ఒకడు ఉంటాడు, వాడు ఒక ₹1,00,000 బ్యాలెన్స్ ఇవ్వాలి. వాడికి ఫోన్ చేస్తాం, సేటు నాకు ₹1,00,000 బ్యాలెన్స్ ఉంది, ఇవ్వండి సేటు. ఇప్పుడు నాకు కుదరదు, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాను. మళ్ళీ ఫోన్ చేస్తే నా రిలేటివ్ ఒకటి చచ్చిపోయాడు, వాడి దినం కోసం వచ్చిన నేను మళ్ళీ ఇస్తాను అంటాడు. వాడెవడో ముక్కు మొహం తెలియనటువంటి మేనేజర్ దగ్గర, ఎవడో మనకి ఎంత మాత్రం పర్సనల్ సంబంధం లేనటువంటి ఒక కస్టమర్ దగ్గర అంత అడ్జస్ట్ అయ్యి అంత నగ్గిపోయి అంత వంగి మనం పని చేస్తా ఉన్నప్పుడు, అలాంటిది ఇప్పుడు వైఫ్ అనుకోండి, కంప్లీట్లీ లైఫ్ అంతా వదిలిపెట్టి మనమే లైఫ్ అని వచ్చినటువంటి ఒక వ్యక్తి. హస్బెండ్ అనుకోండి, ఎక్కడున్నా ఎంత పనిలో ఉన్నా ఏ దాని గురించి వర్కౌట్ చేస్తా ఉన్నా కూడా మన గురించి ఆలోచించేటువంటి ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తుల దగ్గర మనం ఎంత అడ్జస్ట్ కావాలి, ఎంత కాంప్రమైజింగ్ వెళ్ళాలి అనేది ఒక్కసారి ఆలోచించామనుకోండి, ఈ ఈగో అనేటువంటిది కొంచెం తగ్గుతుందని నా పర్సనల్ ఒపీనియన్. అలా చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఒకసారి హస్బెండ్ తగ్గుతాడు, ఒకసారి వైఫ్ తగ్గుతాడు, ఎవరో ఒకరు అలా వెళ్తా ఉన్నాం అనుకోండి. సో దాట్ లైఫ్ లో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అనేది నా గట్టి నమ్మకం అండి.